హాయ్, ఏం చేస్తున్నావు? కనపటంలా కూరగాయలు కట్ చేస్తున్నా. నీ కటింగ్ కట్టే అక్కడ బావగారి కటింగు ఇంకా బాగుంది. బ్యూటీ పార్లర్ నుంచి వస్తూ చూశాను. అబ్బా, పురాణాల మీద మీ వారుకున్న పట్టు, ఆ టాకింగు, అబ్బా సూపరు. చూడు, మా ఆయన మేడిపండు అన్న సంగతి నాకు బాగా తెలుసు. నువ్వేం గ్యాస్ కొట్టక్కర్లా. అసలు ఇంతకీ ఎందుకు వచ్చావో చెప్పు. నీతో మాట్లాడటం చాలా కష్టం. ఏదో నలుగురు మీ వారి గురించి గొప్పగా చెప్తుంటే. ఏమిటి, బాగా సంపాదిస్తున్నారనా? మరి సంపాదించే వారి గురించే కదా గొప్పగా చెప్పుకునేది. మరి మా ఆయనకున్న గొప్ప అలవాట్ల గురించి కూడా చెప్పుకుంటూ ఉంటారే. డబ్బుండాలే కాని అవన్నీ కౌంట్లోకి రావు. అదేంటి అంత పెద్ద టమాటా పడేసావు? పురుగు పట్టింది. అయితే మాత్రం పారేయాలా? కట్ చేసి యూజ్ చేసుకోవచ్చుగా. జలజ, కాయకు పురుగు పట్టినా, మనసుకు చెడు బుద్ధి పుట్టినా అవి కోసినా బాగుపడవు. అందులో దేవుడి పేరు చెప్పి చెడ్డ పనులు చేసే చెడ్డవాణ్ణి ఏ దేవుడు బాగు చేయలేడు. అవును, ఇంతకీ ఎందుకొచ్చావో చెప్పనే లేదు. ఇంకేం చెప్తాను, గుర్తుంటేగా. చిన్న మాటకి ఇంత పెద్ద క్లాస్ పీకావు. నేను మళ్ళీ బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెడ్ మసాజ్ చేయించుకుంటే గాని మైండ్ సెట్ కాదు. వస్తా. ఏ అనసూయ, వస్తున్నా. ఏంటి నీ ఫ్రెండ్కి ఇంకా కులుకులు తగ్గినట్లేదు? దాని కీళ్ళ నొప్పులు, అరికాళ్ళ ఆన్లు. జోకా? సర్లే, పోయి గ్లాసును మంచినీళ్లు పట్టరా పో. ఏ, ఇది తెచ్చుకున్నవాడివా? తెచ్చుకోలేవా? మందు షాపులో మందు మాత్రమే ఇస్తారు, నీళ్లు మిగతా ఇంట్లో ఉంటాయని వాళ్ళకి తెలుసు. అనసూయ అని పేరు పెట్టుకున్నావు ఎందుకు చెప్పు? పతివ్రతలాగా మొగుడు ఏం చెప్తే అది చెయ్యాలి. ముందు మీరు లక్షణంగా ఉండటం నేర్చుకోండి, చాలా మంచిది. ఏయ్, అంటే నువ్వు లేకపోతే ఇది ఆగుద్దా? వా పావే.